నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం. స్వచ్ఛ భారత్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు కలెక్టర్ సూచన. ఉన్నత స్థానాలకు చేరితే సమాజానికి సేవ చేసే అదృష్టం లభిస్తుందని స్పష్టీకరణ. ప్రమాదరహిత నిజామాబాద్ చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల చర్యలు. ఆక్రమణల తొలగింపుతో పాటు పలువురికి నోటీసులు. అనుమతులు లేకుండా వెలుస్తున్న అపార్ట్మెంట్లు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం. బంగారు, వెండి నగలు, నగదు మాయం. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్లు పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, కండరాల క్షీణత గల వారికి 15,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా మాట ప్రకారం పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు పిల్లంగోళి సావిత్రి, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాడెమబ్బయ్య, నాయకులు పిల్లంగుల సాయమ్మ, ముంతాజ్ బేగం, నూర్జహాన్ బేగం, లక్ష్మి, కళావతి, సవిత, సుమలత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పెన్షన్స్ ఉన్నాయా? కొత్త పెన్షన్లు ఒకటి వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పెన్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రం 4,000 పెన్షన్, 2,000 పెన్షన్, 4,000 కావాలా, 4,000 పెన్షన్, 6,000 కావాలా. 6 అంటే ఎవరైతే 100% డిజబుల్డ్ ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్. అయితే పక్క రాష్ట్రంలో ఎక్కగానే 3 నెలల తర్వాత ఆ పెన్షన్ 3 నెలల పెన్షన్ కలిసి కట్టి ఇచ్చారు. మరి ఈ రాష్ట్రంలో ఇచ్చి ఇన్ని రోజులైనా కానీ సీఎం వాగ్దానం చేసి ఇంత మట్టికి ఇయ్యలేదు. మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా ఒకటి కూడా మంజూరు కాలేదు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది అప్లికేషన్లు పెట్టుకొని. 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు దాకా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. కాబట్టి కొత్త పెన్షన్లు నిరుపేదలైన వాళ్ళని గుర్తించి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ కార్మికులు కానీ, ఎవరైనా కానీ నిరుపేదలు ఎవరున్నా కానీ వాళ్ళకి మాత్రం అంత్యోదయ కార్డు మీరు ఎంక్వైరీ చేసి అంత్యోదయ కార్డు కూడా వాళ్ళకి మంజూరు చేయాలి. మేము 26 డిమాండ్లు పెట్టాము. 26 డిమాండ్లు మీరు దానికి జత చేసి మీకు పంపియండి. 24. నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బ్రోకర్ అని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు. నాడు లక్ష్మీపుత్రుడని కొనియాడిన జీవన్ రెడ్డి ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల భాస్కర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాన్స్వాడ నుండి ప్రాతినిధ్యం వహించి వ్యవసాయ శాఖ స్పీకర్ గా కొనసాగిన పోచారం శ్రీనివాసరెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లక్ష్మీపుత్రుడని సంబోధించారు. అదే రీతిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అదే మాటను కొనసాగించారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష్మీపుత్రుని హయాంలోని డబ్బులు పోగు చేసుకోలేదని ప్రశ్నించారు. 2023 ఎన్నికలలో ప్రజలు 3వ స్థానానికి పరిమితం చేశారన్నారు. విచారణ జరిపితే జీవన్ రెడ్డి చేసిన బ్రోకర్ పనులు బయటపడుతున్నాయన్నారు.
వాడేదో బుడార్ ఖాన్ అంటారు, వాడికి బుడార్ ఖాన్. వాడొచ్చి వాడు మన నియోజకవర్గంలో వాడేదో మాట్లాడతాడు. లక్ష్మీపుత్రుడు కాదు శనిపుత్రుడు అంట. అరే భయ్, నేను ఒకటే అంటున్నా, ఈ లక్ష్మీపుత్రుని వల్లే రా మీరు అందరు లక్ష్మి సంపాదించుకున్నారు. ఆయన దగ్గర లక్ష్మి లేదు, ఓన్లీ పుత్రస్థానం ఇచ్చారు మీరు. ఈ రోజు లక్ష్మి సంపాదించుకున్నంత మీరు. ఆయన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి రావడము, తెలంగాణ రావడము, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడంతోనే ఈ రోజు మీరు ఇన్ని డబ్బులు సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మీరు. ఈ రోజు అది వారు చేసుంటేనే మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరు సంపాదించుకున్నారు డబ్బులన్నీ. లక్ష్మీపుత్రుడు శనిపుత్రుడు అంటావరా? చూతే నా కొరక. నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంతరా నువ్వు? బాపు బాపు అంటావురా? బాపు బాపు అనే వ్యక్తికి నువ్వు శనిపుత్రుడు అంటావా? ఇంకేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. ఖబర్దార్ జీవన్ రెడ్డి, నీ కూడా నువ్వు 2018లో 36,000 ఓట్లతో గెలిచినావు మెజార్టీతో. ఇప్పుడు మొన్న 2023లో 3వ స్థానం పోయినావు. అది నీ బతుకు. అది ప్రజలు నీకు ఎలక్షన్ కి 2 సంవత్సరాల ముందే ప్రజలు నిర్ణయించుకున్నారు నేను 3వ ప్లేస్ లో పెట్టాలని. అది నీకు తెలియదు కానీ నాకు తెలుసు. జిల్లాలో ఉన్న అందరు తెలుసు, కానీ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే మళ్ళీ నేను పొలిటిక్స్. అధిష్టానం కూడా తెలుసు నువ్వు ఓడిపోతావని, కానీ ఎవరేం అనలేదు. అది నీ బతుకు. 3వ స్థానం ఉన్నావు. నువ్వు మా నియోజకవర్గానికి వచ్చి నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండే టీఆర్ఎస్ ఎంతమంది గెలిచిరు జిల్లాలో? ఎంతమంది గెలిచిరు? గమ్మత్ చెప్తా పోయి మీకు అందరికి ఒకటి అర్థం కాదు. ఈయన జిల్లా అధ్యక్షుడైండు. ఏది ఈ బుడార్ ఖాన్ ఏమంటారు వాడి పేరు? పాండు, కిల్బిల్ పాండే. అయితే ఈయన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం. ఆయన ఉన్నాడు మధ్యలో. రథం తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం. ఆయన ఉన్నాడు మధ్యలో రథం మీద. బాజిరెడ్డి ఉన్నాడు, గణేష్ గుప్తా ఉన్నాడు, షకీల్ ఉన్నాడు, నేనున్నా, మన సురేన్ ఉన్నాడు. షకీల్ అంటాడు, अरे जीवन भाई, अरे देख रहे 1 किलोमीटर 10 किलोमीटर पीछे है तेरा रैली और सामने 10 किलोमीटर है रे। अरे ऐसा? अरे इतना बड़ा रैली है? इतना बड़ा रैली है? अरे तू बन गया होम मिनिस्टर अगले बार, अगले कैबिनेट में। अरे तू बन गया है होम मिनिस्टर। नहीं 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 नको रे नको, अभी मेरा नको। अरे मेरे सामने मेरे सीनियर बाजिरेड्डी है, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న అయిన తర్వాత అప్పుడు గణేష్ గుప్తా వస్తాడు లైన్లకి. గణేష్ గుప్తా అయిన తర్వాత నువ్వు వస్తావురా భయ్, నీ తర్వాత నేను, నా తర్వాత భాస్కర్ భయ్. అంటే వాళ్ళ ఆశలు చూడు, అంటే వాళ్ళ ఆశలు ఎట్లున్నాయి చూడండి. అంటే ఇక జీవితం మొత్తము ఇక ఒకటే పార్టీతో నడుస్తుందా? ప్రజలు తిరగబడితే, ప్రజలు తీర్పిస్తే ఒక క్షణం కాదు ఏదైనా. ప్రజలు తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈడంతా ఈ జీవన్ రెడ్డి, ఈ పాండు గారు, ఈడంతా బ్రోకర్ గారు, రాష్ట్రంలో ఇంకోటి లేడు. వాడంతా స్టోరీ అంతా తెలుసు నాకు. వాడే ఒప్పుకుంటాడు ఇవన్నీ. అది ఇంట్రాగేషన్ చేసినాం అనుకో, ఇంట్రాగేషన్ అన్ని కక్కేస్తాడు. ఎవరెవరు హీరోయిన్ల వరకు పెట్టిండు, ఎవరైనా అమ్మాయిని సప్లై చేసిండో అన్ని. రాష్ట్రంలో బీఆర్ఎస్ భ్రష్టు పట్టడానికి కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేలే అని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ అవిశ్వాస తీర్మానం జరగకుండా చూడాల్సిన అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని భాస్కర్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో మూడో మారి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి గెలవడానికి అవినీతి సొమ్ము కారణమైందని భాస్కర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఒక కాంట్రాక్టర్ 106 కోట్ల రూపాయలు తీసుకుని నియోజకవర్గంలోని 3-4 గ్రామాలలో డబ్బు పంపిణీ చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డిదని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై చర్చకు ఎక్కడైనా సరే అని సవాల్ విసిరారు. బాల్కొండ నియోజకవర్గమైన బాన్సుడ నియోజకవర్గమైన తాను సిద్ధమే అని వెల్లడించారు. పార్టీకి వెన్నుపోటు పొడవడంలో ప్రశాంత్ రెడ్డి దిట్ట అని అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బంజారా హిల్స్ లో ఇల్లు కట్టడాన్ని వెల్లడించారు. ఇక్కడ జిల్లా మంత్రి ఉండే ప్రశాంత్ రెడ్డి, మీరు అందరు వినాలి, ఆయన జిల్లా మంత్రికి ఇచ్చారు. జిల్లా మంత్రికి ఇస్తే మన బాన్సుడ నియోజకవర్గం తప్ప ఆయన 10-15 సార్లు పిలిచిన నియోజకవర్గం ఎవరు లేరు. బోధన్ కాన్ఫరెన్స్ కి ఆయన ఉన్న 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బోధన్ నియోజకవర్గం పోలేదు. ఆర్మూర్కి ఒక్కసారి పోయిండు, ఎందుకంటే ఆర్మూర్ ఎమ్మెల్యేకి జీవన్ రెడ్డి ఉంటాడు కదా, పాండు అంటారు ఆయన, ఆయనకి నాకు గొడవదు, ఇద్దరు పిలుచుకోరు, ఈయన ఆయనను పిలవలేదు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన ఒక్కసారి పిలుచుకున్నాడు. గణేష్ గుప్తా నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన ఒక్కసారి 2 సార్లు, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పని పరిస్థితుల్లో వస్తుండే అంతే. ఇకపోతే మన జిల్లా కామారెడ్డి జిల్లా, ఆయనకి మర్యాద ఉన్నది అంటే మన కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే దగ్గర ఉండే. అప్పట్లో కామారెడ్డి జిల్లా గంపవర్ధన్ గారు పిలుచుకుంటుండే అప్పుడప్పుడు, ఇక ఆయనకు నచ్చకుండా పిలుచుకుంటుండే. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉండే జాజుల సురేందర్ గారు, ఆయనను కూడా 2-3 సార్లు పిలుచుకున్నాడు. జుక్కల్ ఎమ్మెల్యే ఉండే, ఆయన 2-3 సార్లు పిలుచుకున్నాడు. నువ్వు జిల్లా మంత్రిగా ఉండి నీకు నియోజకవర్గంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు నువ్వు జిల్లా మంత్రిగా ఉండడం ఎందుకు? రాజీనామా చేశారు నువ్వు ఇమీడియట్ గా. ఎందుకు నువ్వు జిల్లా మంత్రి పీకనికా? నిన్ను ఎమ్మెల్యేలు పిలిచే పరిస్థితి లేనప్పుడు సార్ కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను జిల్లాలో ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో పిలుస్తలేరు సార్, దయచేసి నేను రాజీనామా చేస్తాను సార్, నాతో కాదు సార్ ఈ అవమానము అని చెప్పేసి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేడుతుండే. మన సార్ ఎన్నో సందర్భాలలో అన్నాడు, మన సార్ గురించి తెలుసు కదా, మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా ప్రతిసారి రివ్యూ మీటింగ్లు జరుగుతుండే జిల్లా అధికారులతో. ఈయన మంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా జిల్లా రివ్యూ లేదు, తొక్కలేదు. జిల్లా అధికారులు కూడా మొత్తుకునేవాడే. ఏం సార్ ఇది అసలు? సార్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ మంత్రి అయిన తర్వాత జిల్లా రివ్యూలు లేవు, ఏం లేవు, అడుగోలో తిడతాడు మమ్మల్ని. అరే బాడుకో అంటాడు, ఇంకేవో అంటాడు, అధికారులను పట్టుకొని ఇంకేవో తిడతాడు సార్. ఇటువంటి మంత్రిని ఎక్కడ చూసినాం సార్ మా జిల్లాలో? ఎప్పుడు చూడలేదు సార్. మాకు జిల్లా మంత్రి అంటే హోందా ఉండే మంత్రి అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటారు అధికారులు. ఈయన ఒక్కసారి కూడా జిల్లా రివ్యూ పెట్టలేదు. సార్ మన సార్ ఎప్పుడైనా పెడదాం అనుకుంటే, అంకుల్ నువ్వు పెట్టదు అంకుల్, మీరు స్పీకర్ పదవులు ఉన్నారు కదా, మీరు పెట్టకూడదు అంకుల్. అరే భయ్ నువ్వు పెట్టవు, మళ్ళీ మా సార్ని పెట్టనీయవు. ఎవరైనా జిల్లాను చూసుకోవాలి కదా, జిల్లాను కాపాడుకోవాలంటే ఒక నాయకుడు కావాలి కదా. ఆ రకంగా మన సార్ని జిల్లాలో ఇక మన కాన్షియస్ గా పరిమితం అయ్యేటట్టు చేసింది. ఇక సరే కానీ ఇక మనకేంది, మన కాన్షియస్ మన ముఖ్యము, మన నియోజకవర్గం ప్రజలు ముఖ్యము, మన కార్యకర్తలు ముఖ్యము, మన నాయకులు ముఖ్యము. సరే అదృష్టానికి నేను డిసిసిబి చైర్మన్ అయినా. సరే డిసిసిబి చైర్మన్ కేసీఆర్ గారు చేసిరు, చేయట్లేదు అనట్లేదు. మనం ఎందుకు చేసిరంటే 2013 ఎలక్షన్ల అప్పుడు సొసైటీ ఎలక్షన్ జరిగినప్పుడు, కోఆపరేటివ్ ఎలక్షన్ జరిగినప్పుడు టిఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడు క్యాండిడేట్ ఎవరు లేకుండే మేము ముందుకు వచ్చినాం. జిల్లా చైర్మన్ కోసం మేము ముందుకు వచ్చినాం, క్యాంపులు పెట్టినాం, పార్టీ తరఫున నిలబడ్డాం. ఆ రోజు పార్టీ పరువు కాపాడినాం. కానీ కొంతమంది మన దాంట్లో ఉన్నోళ్ళే కొంతమంది మనకు ఓట్లు వేయలేదు. ఓట్లు వేయకపోవడంతో నా ప్యానెల్ అంతా ఓడిపోవడం జరిగింది ఆ రోజు. మరి అట్లా ఆ గుర్తింపుతో నన్ను డిసిసిబి చైర్మన్ చేయడం జరిగింది కేసీఆర్ గారు. మరి
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్ సూచించారు. తన సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడీ కార్డ్స్ పంపిణీ చేశారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్ తన సొంత ఖర్చులతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐడీ కార్డులను అందజేశారు. తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలు ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. తాము విద్యను అభ్యసించిన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వాటిని మెరుగుపరిచేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అంటే మనం స్కూల్ మనం పాత 10th క్లాస్ స్టాఫ్ రూమ్, హెడ్ మాస్టర్ రూమ్ అవన్నీ కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోతే అవి మొత్తం మా అల్యూమిని అసోసియేషన్ నుంచి అందరూ కూడా అంటే అల్యూమిని అంటే ఏం లేదు, పూర్వ విద్యార్థుల సంఘం. మీరు కూడా 10th అయిపోతే పూర్వ విద్యార్థులు కాబట్టి పూర్వ విద్యార్థుల సంఘం నుంచి అది నిర్మాణం చేయడం జరిగింది. త్వరలో ప్రారంభించుకుంటాం. దానికి డోర్స్, వైరింగ్ అంతా కలర్స్ అన్ని కూడా వేసేసి త్వరలో ప్రారంభిస్తాం. మళ్ళీ హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మ కూడా ఇదే స్కూల్లో చదువుతుంది. ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో భాగంగా బీజేపీ శ్రేణులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. దేవి రోడ్ చౌరస్తా నుండి పాతగంజ్ కమాన్ వరకు ఎమ్మెల్యే స్వయంగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్లో ఎత్తడం జరిగింది. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్షరధామ్ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగడం భారతీయులుగా గర్వించదగ్గ విషయం అన్నారు. మోదీ లాంటి బలమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు సైతం కోరుకుంటున్నాయని అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందూరు జిల్లా వ్యాప్తంగా కూడా అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మోదీకి బహుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజుల నుండి చెత్త నిల్వ ఉండటంపై మున్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రోజు చెత్త సేకరణ జరగాలని, చెత్త నిల్వలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్లతోటి పొగడబడుతూ ఇతర దేశాల ప్రజలు మాకు ఇటువంటి నాయకుడు కావాలి, మనందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సరం జన్మదిన సందర్భంగా సేవా పక్వాడాలో భాగంగా ఏదైతే 17th సెప్టెంబర్ నుండి 2nd అక్టోబర్ వరకు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారందరితోటి కలిసి ఓబీసీ మోర్చా అన్ని వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ ప్రజలందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తా ఉన్నా. దయచేసి మీ ఇంటి ప్రాంతంలో, మీ ఇంటి పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే మిగతా మెయిన్ రోడ్లు కానీ, గల్లీ రోడ్లు కానీ అది మున్సిపల్ వాళ్ళ బాధ్యత. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా చేసినా కానీ నాకు ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. నరేంద్ర మోడీ గారి ఏదైతే సేవా పక్వాడాలో మేము సేవ చేస్తూ ఉంటే ఒక అనుభూతి, ఒక ఆనందం. ఎందుకంటే అటువంటి మహానుభావుడి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మా జన్మ ధన్యమైతే అనుకుంటా ఉన్నాం. ఆయన ఒక మహాపురుషుడు, ఒక యుగ పురుషుడు. చెప్పాలంటే ఈ సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు దేశ ప్రజలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ఈరోజు 11 సంవత్సరాల తన పరిపాలనలో దేశాన్ని ఆర్థికంగా 4వ స్థానం, 11వ స్థానం ఉన్నది.
4వ స్థానం, త్వరలోనే 3వ స్థానం. అంటే భారతదేశం ఎదుగుదలని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఒక అంతర్జాతీయ కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీ ఎదుగుదలను ఎవడు ఆపలేడు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ఆ ఇండ్లతో పాటు హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి విద్యుత్తు, తర్వాత ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తూ రేషన్ ఫ్రీ ఇవాళ 6 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయంటే దాంట్లో 5 కిలోలు దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి దక్కుతూ ఉంది. అదేవిధంగా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్ కానీ, రోడ్లు కానీ, ఎయిర్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇవాళ ఎంత స్ట్రెంగ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ అవాకులు చివాకులు అబాండాలు వేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర పార్టీలకు కానీ, ఏదైతే సూర్యుడి పైకి తలకాయతోటి ఉమ్మేస్తే ఎవడి మీద పడుతో చూడండి. ఇవాళ ప్రపంచమంతా పొగుడుతున్న నరేంద్ర మోడీ గారికి మీరు ఆయన కాలిగోటికి సరిపోయిన వాళ్ళు, మీరు ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నాను. మరి ఒకసారి ఈ స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో పాల్గొన్న ఈ గల్లీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మోడీ అంటే ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ల వరకు ఒక అభిమానం. వారు కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఏకాగ్రతతో ముందుకు సాగాలని విద్యార్థులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధ చేశారు. చింతకుంటలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు. గురువారం ఆయన మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని పలు ప్రశ్నలు వేసి బోధనా సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థుల సందేహాలను కలెక్టర్ ఎంతో ఓపికగా నివృత్తి చేస్తూ అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా పాలనాధికారిగా తన ప్రస్థానం గురించి తెలియజేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించారు. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తుందని, తద్వారా వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కడంతో పాటు ఎంతగానో సంతృప్తి దక్కుతుందని సూచించారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షలో విజయం ఎలా సాధించాలి, లక్ష్యానికి అనుగుణంగా సిలబస్ ను ఏ విధంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలను విద్యార్థులకు కలెక్టర్ సవివరంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సందేహాలున్నా నిస్సంకోచంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. అంతకుముందు కలెక్టర్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంలో మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైట్ ప్లాన్ ను తూచా తప్పకుండా పాటించాలని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మధుసూదన్ ను ఆదేశించారు. టాయిలెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓ శ్రీనివాస్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. అపార్ట్మెంట్ నిర్మాణం జరపాలంటే మున్సిపల్ అనుమతి తప్పనిసరి. కానీ వీటిని తుంగలో తొక్కి అపార్ట్మెంట్ల నిర్మాణం జరుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరుపుతున్న మున్సిపల్ శాఖ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెరికిట్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పూర్తిగా అక్రమ కట్టడమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆరోపించారు. సామాన్యులు నిర్మించుకునే ఇళ్లపై అనేక కారణాలు చూపే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పై చర్య ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉండాల్సిన ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రజల ప్రాణాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీ లక్ష్మీనరసింహ ఇన్ఫ్రా వారు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి డివియేషన్ లేకుండా, సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరిపితే ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అనేది ప్రశ్న. అపార్ట్మెంట్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగే అవకాశం లేదు. అలాంటి అపార్ట్మెంట్ లో నివసించే వారికి, వారి పిల్లలకు కూడా ప్రమాదం పొందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ అధికారులు అపార్ట్మెంట్ ను సీజ్ చేయాలని విన్నవించారు. ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి వెంటనే
అపార్ట్మెంట్ ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక మీద బ్రహ్మాస్త్రంలా పేదలు నిర్మించే ఇండ్ల నిర్మాణంపై అనేక రకాల కండిషన్లు పెట్టే అధికారులు ఇంత పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం జరిపితే ఎలా చూస్తూ ఉండిపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని అన్ని అనుమతులు ఉన్నాయని బదులివ్వడం జరిగింది. గతంలో నిర్మాణం జరపమని ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించిన ఘనత ఆర్మూర్ మున్సిపాలిటీకి ఉంది. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అపార్ట్మెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఈ రోడ్లు మరి అగ్నిమాపక శాఖ ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది, అగ్నిమాపక శాఖ ఏం చేస్తుంది? ఈ రోడ్లు చూడండి, ఈ రోడ్డు చూడండి, ఈ అపార్ట్మెంట్ చూడండి. మనం అక్కడ రోడ్ లేదు, తెల్లారు ఒక ఫైర్ ఇంజన్ తిరగదందుకన్నా అపార్ట్మెంట్కి సరౌండ్ ఉండాలి, ఆ సర్కిల్ లేదు. అంటే అసలు ఏం జరుగుతుంది? అగ్నిమాపక చెప్తున్నా, పోలీస్ శాఖకి చెప్తున్నాము, మేము విజ్ఞప్తి చెప్తున్నాము, మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా చెప్తున్నాం. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా మరి చిన్న చిన్న ఇళ్ళు వచ్చి సీజ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద నిర్మాణము, ఈ అక్రమ నిర్మాణం మీకు కనపడతలే అని చెప్తున్నాం. మేము ఆర్మూర్ ప్రజల తరఫున కోరుతున్నాను, ఇమీడియట్లీగా దీన్ని మేము చర్య తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది. మరి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మొద్దు నిద్రలో ఉన్నారు. మీరు ఒక సామాన్య వ్యక్తి ఒక 100 గజాలు ఇల్లు కడతా అంటే 1.25 లక్ష నామ్స్ ప్రకారం మీరు అడుగుతారు. మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దానికి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు, రోడ్లు లేవు. తెల్లారి ఏమైనా అయితే ప్రజల ఇల్లు కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదు. ఏ నామ్స్ ప్రకారం అని కడుతున్నారు. అటు ఇప్పటికైనా కానీ ఈ పోలీసు వ్యవస్థ కూడా మరి మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే సొంత ఇల్లు కలలు గన్నోలు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే తెల్లారి జరిగితే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది కానీ ఫైర్ ఇంజన్ జరుగుతాయి కానీ వీటన్నిటికీ ఎవరు బాధ్యత? ఈ బిల్డరే బాధ్యత కదా. మరి ఇటువంటి కాబట్టి కూడా మీరు ఏదో మామూలు అయితే చీటింగ్ కేసు చేస్తారు, చీటింగ్ కాదు ఇది. దయచేసి ఇప్పటికైనా చెప్తున్న అధికారులు మీరు ఇమీడియట్గా దీని మీద చర్య తీసుకోకపోతే ఆర్మూర్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా మీరు వచ్చి దీని మీద చర్యలు తీసుకోరు. దీనికి ఎలాంటి నిబంధనలు లేకుండా కడుతున్నారు. అసలు పర్మిషన్ లేదు. ఈ రోడ్ ఏంది, నాలే ఏంది, అసలు ఏంది చెరువు ప్రాంతంలో కడుతురు. అసలు మీకు కనీసమైనా మీకు ఉందా? ఆర్మూర్లో ఎక్కడేం కట్టడం జరుగుతుంది గుర్తా? దీన్ని తక్షణమే మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ త్యాగాల వారసత్వమేనని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల బీఎల్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను తెలంగాణలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజ్యాధికార దినోత్సవంగా జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బహుజన శ్రామిక కమ్యూనిస్టు గెరిల్లా యోధుల బలిదానాలను హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించి తెలంగాణలో అధికారం పొందడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీలు, అగ్రకుల పేదలైన బహుజనులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ విప్లవాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బనిలత, నిర్మల్ జిల్లా నాయకులు బి అరుణ, మంచిర్యాల జిల్లా కన్వీనర్ కె సమ్మయ్య, కొమురం భీం జిల్లా కన్వీనర్ చేతన్ కుమార్, కామారెడ్డి జిల్లా నాయకులు వడ్ల సాయికృష్ణ, గంగమణి, ప్రసాద్, రాజశేఖర్, నిజామాబాద్ జిల్లా నాయకులు రాధా, శ్రీనివాసులతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం విలీనమా విద్రోహమా అనేటువంటి చర్చ తెలంగాణలో ఒకవైపు సాగుతుంటే బీజేపీ తను ఏదో తెలంగాణ సాయుధ పోరాటంలో వారి పార్టీ లేదా ఏదో చేసినట్టు మరి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో తను ప్రచారం చేస్తుంది. వాస్తవానికి ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఎవరికంటే వ్యతిరేకంగా అంటే నిజాం రజాకారులు, విష్ణుర్ దేశ్ముఖ్ లాంటి పటేల్ పట్వారీ అగ్రకుల భూస్వాములకు వ్యతిరేకంగా బహుజనులు ఉత్పత్తి కులాలైనటువంటి వృత్తి కులాలకు సంబంధించినటువంటి కులాలు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ దొరల వారసులే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, గతంలో టీడీపీ ఈ పార్టీలలో నాయకత్వం వహించింది వారి వారసులు, వారి మన్మళ్ళు. వాళ్ళందరూ కలిసి ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇది కేవలం తెలంగాణ సాయుధ పోరాటం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన బహుజన శ్రామిక కులాలు జరిపినటువంటి ఒక సాయుధ తిరుగుబాటు. ఇది స్వయం గౌరవ పోరాటం.
దాన్ని బీజేపీ వక్రీకరించి ఇక్కడ హిందూ ముస్లింలు పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ నిజాం రజాకారులు ఏదైతే రజాకారులు రజాకారుల యొక్క నాయకులలో డిప్యూటీ కమాండర్ స్థాయిని విష్ణు దేశ్ముఖ్ పోషించారని చరిత్ర చెప్తాం. ఇక్కడ ముస్లిం దురాంకారులు పాలకులు, తర్వాత హిందూ మతంలో ఉన్నటువంటి ఈ ఆధిపత్య కులాలు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా హిందువులే కదా మరి. కాబట్టి ఈ శ్రమజీవుల మీద చేసినటువంటి ఈ దాడి కాబట్టి వల్ల పటేల్ ఎవరైతే ఇవాళ ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటము ఈ రజాకారులకి ఇక్కడ ఉన్న దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ ప్రజలకి మద్దతుగా రావాల్సినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ సైన్యాలు అక్కడ నిజాంకు మద్దతుగా వచ్చి కమ్యూనిస్టులని దాదాపు 4,000 మంది బహుజన గెరిల్లా కమ్యూనిస్టులని ఊచకోత కోశారు. వేలాది మంది మహిళల మీద అత్యాచారాలు చేశారు. మరి అట్లాంటి నిజాముని అరెస్ట్ చేయకుండా నిజాముని ఇక్కడ గవర్నర్గా మరి ప్రకటించి ఆ నిజాంకు అన్ని రకాల రక్షణ కలిగించినటువంటి పటేల్ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు మరి అన్యాయం చేశారు. ఆ రోజు కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణలో ఎక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందో, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఇది మొత్తం భారతదేశం యొక్క భవిష్యత్తును మారుస్తుంది అనేటువంటి భయంతో కుట్రతో నెహ్రూ పటేల్ సైన్యాలు సాగించినటువంటి దమనకాండగా చూడాలి. తెలంగాణ స్వయం గౌరవ ఏదైతే ఇక్కడ తెలంగాణలో 190% ఉన్నటువంటి బహుజనులు ఉన్నారో ఆ బహుజనుల యొక్క స్వయం గౌరవ పోరాటంగా భావించాలని చెప్పేసి ఎలాంటి చట్టబద్ధత లేని గ్రామాభివృద్ధి కమిటీలు నియంతలా వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులు అసలు విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు కవరేజ్ కి వెళ్తే దాడులకు తెగబడ్డారు. జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గ జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. ఇటీవల ఎర్గెట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల వీడీసీ సభ్యుల మధ్య జరిగిన గొడవను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ పై జరిగిన దాడిని నిరసిస్తూ గత కొన్ని రోజుల కిందట మట్కాపై వార్తలు రాసేందుకు జర్నలిస్టు దుకాణంకు నిప్పుపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని మోర్తాడ్ మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. NH-63 పై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు మోర్తాడ్ తహసీల్దార్ కు మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తులు అందజేశారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజాసంఘ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇటు నిరసన కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. కావున జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఈ రోజు మోర్తాల్లో ధర్నా, జాతీయ రహదారి నిర్బంధించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వార్తల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమైన చర్యగా మేము జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్ కు మధ్యలో వారధిగా ఉన్న ఎవరు అనంటే జర్నలిస్టులే. ఇలా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి, గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి? కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళ్లరాంపూర్లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మా జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. మోర్తాడ్ మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి తాళ్లరాంపూర్ గౌడ కులస్తులకు మరియు వీడీసీ సభ్యులకు జరిగిన గొడవలో భాగంగా ఒక రిపోర్టర్ వృత్తిలో ఉండి కవరేజ్కి వెళ్ళిన అశోక్ అనే రిపోర్టర్పై అమానుషంగా దాడి చేసిన వీడీసీ తాళ్లరాంపూర్ వీడీసీని కఠినంగా శిక్షించాలని ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న భీమ్గల్ పట్టణంలో సదాశివ్ అనే వ్యక్తి భారతి ఛానల్లో పనిచేస్తూ మట్కా విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ
ఇల్లీగల్గా ఉస్కే మొరం దందాల గురించి అక్రమంగా పాల్పడుతున్న వారిపై రాసిన వార్తల కథనానికి గుప్పిట్లో ఒక కక్షపూరితమైన వాతావరణంని ఉసగొల్పుకొని అతను షటర్కు తన వ్యక్తిగతంగా ఒక షాప్ నడుపుకుంటున్న సదాశివును షటర్ను తగలబెట్టడం, అదేవిధంగా వ్యక్తిగతంగా రిపోర్టర్లను టార్గెట్ చేసి దాడులు చేయడం ఇది సిగ్గుచేటు. మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, పొద్దుగల లేస్తే మాకు ఎవరు శత్రువులు గారు, ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా ఏరేట్ల మండలం తాళరాపూర్ గ్రామంలో ఏదైతే జర్నలిస్ట్ పైన దాడి చేశారో గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా జర్నలిస్టుపై దాడి చేయడాన్ని మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే దాడి చేసినటువంటి దుండగులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్టు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించి చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. విలేకరులు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు గురించి కానీ ప్రజల హక్కుల గురించి కానీ ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తుంటే వీరు మాత్రం వారి గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ఎవరైనా కానీ ప్రభుత్వాలు కానీ అధికార యంత్రాంగం కానీ ఉపేక్షించవద్దు. వారి మీద తక్షణమే కన్నా చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఎడపల్లి మండలంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయి అందిన కాడికి దోచుకు వెళ్లారు. తాళం వేసిన ఇంట్లో నుండి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని అన్వేషణ మొదలుపెట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని బోధన్ ఏసీపీ తెలిపారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో దొంగలు పట్టపగలే తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి వెండి, బంగారు వస్తువులు, నగదును దోచుకు వెళ్లారు. గ్రామానికి చెందిన నరేందర్, విజయ దంపతులు బుధవారం ఉదయం ఓ శుభకార్యానికి ఇంటికి తాళం వేసి బయలుదేరారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసి 3.5 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, 30,000 నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు ప్రజలు నరేందర్, విజయ దంపతులకు చరవాణి ద్వారా సమాచారం చేరవేశారు. సమాచారంతో స్వగ్రామానికి తిరిగి వచ్చి తమ ఇంటిని పరిశీలించిన బాధితులు తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకుని ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో స్పందించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తో పాటు బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ రమ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో దొంగతనం జరిగిన చోటును పరిశీలించిన క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తత పాటించినప్పుడే వాటిని నివారించే వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి ఇంటి పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను పట్టుకునే వీలు కలుగుతుందని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ కల్పించారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలతో పాటు పక్క గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటికి తాళం వేయాల్సిన సమయంలో ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు సూచించారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్ల రామ్మోహన్, ఠానాకలన్ మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, కుర్నాపల్లి మాజీ సర్పంచ్ సావిత్రి, రవీందర్ గౌడ్లు పరామర్శించారు. విజయం మాది కుర్నాపల్లి గ్రామము, మండల ఎడపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాలు, 2 బుట్టాల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టాల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. పొద్దున 9:05 ఇక్కడి నుంచి మేము బయలుదేరినాం. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లా ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడిబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీదకి చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. మేము ఉంటాము, మా పాపలు ఉంటారు జాబ్ చేస్తారు. ఎప్పటికి 2 ఉంటాము. మా పాపలకు పెళ్ళిళ్ళైనాయి. మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల అత్తారింటికి వెళ్ళింది. 7 డేస్. కుర్నాపల్లిలో నరేందర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్రూజ్ టీము, అన్ని డాగ్ స్క్వాడ్ వీధి వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసినాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో నేను అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా
మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు కూడా మనం పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, అందరూ కూడా సహకరించాలని. గ్రామ దేవాలయ అర్చకులుగా శిక్షణ పొందిన కన్నం దౌలయ్యను మాదిగ సంఘం వారు ఘనంగా శాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ కుల సంఘం వారు సన్మానించడం సంతోషంగా ఉందని కన్నం దౌలయ్య పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడలో గల మరియమ్మ ఆలయం వద్ద హరిజనవాడ మాదిగ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవాలయ అర్చక శిక్షణ పొందిన కన్నం దౌలయ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘం వారు పెద్ద ఎత్తున పాల్గొని ముందుగా మరియమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చక శిక్షణ పొందిన కన్నం దౌలయ్యకు శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కన్నం దౌలయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ దేవాలయ అర్చక పరిషత్ హైదరాబాద్ ధర్మ జాగృతి సమితి ఆధ్వర్యంలో 25 మందికి 8 రోజులు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం శబరిమాత ఆశ్రమంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు జెండా దినేష్, నితిన్, సాయిలు, లాలయ్య, శ్రీకాంత్, సుధాకర్, సాయిరాం, బన్నీ, పింటూ, అరవింద్, అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన మతాన్ని మనం కాపాడాలి. తాతలు ముత్తలంతా మన హిందువులే కాబట్టి ఇప్పుడు హిందువుల నుంచి పాసిపోయింది కాబట్టి వాళ్ళని పోకుండా వాళ్ళకి ఏం బాధలను వాళ్ళకి రోగాలు వచ్చినా కానీ మీరు గాయత్రి మంత్రాలు చదవండి తప్పకుండా నయమైతుందని చెప్పాడు. వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇంకోటి ఎన్నో సూచనలు ఇచ్చారు. మన ధర్మం వాళ్ళు టోపీ పెట్టుకోవడం మేవాళ్ళంటే ముస్లిం దగ్గరనే చాయ్ తాగుతాడు. మనం కూడా మన ఆయన ఆలోచించి పేదవాడు ఎక్కడైతే మనం హిందువు వాడు బొట్టు పెట్టుకునే వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర పోయి చేస్తే వాడు 10 రూపాయల లాభం అయితే వాడు డెవలప్ అవుతాడు. ఆ విధంగా మనం కూడా మన ధర్మాన్ని మనం కాబట్టి అట్లా వాళ్ళ ఫీలింగ్ బాగున్నది కాబట్టి వాళ్ళ ఫీలింగ్లో లొంగిపోతూ వాళ్ళు చెప్పే మాటలు తినద్దు, అన్ని మోసం మాటలే. మన బలగం పెద్దది, పెద్ద బలగం అయితే రోజు రోజుకి ఇప్పుడు అక్కడ ఏం చేసిందంటే ఈ 30 మందిలో ముగ్గురు పిల్లలని కన్నా వాడి పిల్లగాడు కూడా ఏం చేయదు. 40 మంది 5 6 ఎవరు కాదు 10,000 రూపాయల బహుమతి ఇస్తానంటే. యూరియా కొరత సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేరున్నట్టు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని 11% తగ్గించడంపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 21 వరకు మండలాల్లో 22న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాలు జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. యూరియా దొరకక తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. 9.91 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం సరఫరా చేశారన్నారు. యూరియా సరఫరాలో కూడా బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడడం సిగ్గుచేటు అన్నారు. రైతుల పక్షాన రేవంత్ రెడ్డి రైతు సంఘాల్ని కలుపుకొని ఢిల్లీ స్థాయిలో ఆందోళనకు ఒత్తిడికి తీసుకొస్తే కొంత సమస్య తీరేది అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, ఉపాధ్యక్షులు బి కిషన్, యు రాజన్న, ఏ గంగారాం, జి నడిపన్న, కార్యదర్శి ఆర్ దామోదర్, కోశాధికారి ఎం లింబాద్రి, నాయకులు ఏ సాయిలు, టి గంగాధర్, ఈ రమేష్, బి సర్పంచ్, వి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ మార్క్స్ భవన్లో సమావేశం జరిగింది. ఆ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఎరువు సమస్యని, ఏదైతే యూరియా కొరత సృష్టిస్తున్న వ్యాపారులపైన, అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి మేము భావించడం జరిగింది. 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏ ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది, అట్లాగే యూరియాని వ్యాపారులు కృత్రిమ కొరతగా సృష్టిస్తున్నారు, అట్లా బ్లాక్లో ఏ రేట్లు అమ్ముతా ఉన్నారు, అట్లాగే సొసైటీలు బకాయిలు ఉండే వాళ్ళకు జిల్లా కేంద్రం నుంచి యూరియా సరఫరా చేయట్లేదు. ఆ విషయాన్ని కూడా మనం ఆందోళన చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కార్యవర్గం చర్చించి 3 టీముల్ని ఏర్పాటు చేసి 3 ప్రాంతాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి, అట్లాగే సహకార సంఘాల వద్దకు వెళ్ళి, అట్లాగే డీలర్ల వద్దకు వెళ్ళి పరిశీలించి రైతుల యొక్క యూరియాని
విరివిగా ఇవ్వాలని, అవసరం ఉన్నంత కూడా ఇవ్వాలని, ఎక్కడ కూడా కండిషన్స్ పెట్టొద్దని చెప్పేసి ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. 22వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, అదే సమయంలో ఏదైతే ప్రధానంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దాంట్లో భాగంగానే పత్తి పైన ఉన్న 11% పన్ను ట్యాక్సీని రద్దు చేసింది, దిగుమతి ట్యాక్సీని. దీని మూలంగా అమెరికా, బ్రిటన్, ఇతర దేశాల నుంచి పత్తి దిగుమతి వచ్చేసి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలపైన, పత్తి రైతు కుటుంబాలపైన పెద్ద ప్రభావం పడుతుంది. అట్లాగే వీళ్ళని ఈ రోజు పత్తి రైతుల్ని మరో ఆత్మహత్యల పరంపరను కొనసాగించే విధంగా చర్యలు ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పేసి 11% ఏదైతే దిగుమతి పన్నుని ట్యాక్సీని రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని, అట్లాగే ఎగుమతి ట్యాక్సీని పెంచి ఏదైతే అమలు చేస్తా ఉంటుందో తగ్గించాలని చెప్పేసి కూడా ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్న వారు నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నిబంధనలను పాటించాలన్నారు. నిజామాబాద్ నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ అంతరాయానికి పాల్పడుతున్న దుకాణదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వ్యాపార సముదాయంలోనే వ్యాపారం జరపాలని ఆదేశించారు. రోడ్డుపై ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదరహిత నిజామాబాద్ లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రాఫిక్ ఎస్పీ మస్తానలి ఆదేశాల మేరకు హైమతి బజార్ లో రోడ్లను ఆక్రమించి జరుపుతున్న వ్యాపార సంస్థలను తొలగించారు. ప్రస్తుతం పండగల వాతావరణం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు క్రయ విక్రయాల కోసం నగరానికి వస్తారని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపార సముదాయాల వారు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సిబ్బంది అక్రమ వ్యాపార సంస్థలను తొలగించారు. పలువురికి నోటీసులు అందజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు అహ్మద్ బజార్ నందు ఏవైతే రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటారు ట్రాఫిక్ పోలీస్ వారు. ఏసీపీ మస్తానలి సార్ ఆధ్వర్యంలో, అలాగే ఇన్స్పెక్టర్ అయినట్టే అట్లాగే ఆర్ఐ వినోద్ గారు, ఎస్ఐ వంశీకృష్ణ గారు, రాజు గారు అండ్ సిబ్బంది, ట్రైన్ పార్టీ అండ్ మొబైల్ పార్టీలన్నీ ఏవైతే రోడ్డు పక్కన ఉన్నాయో అవన్నీ ఎంక్రోచ్మెంట్ చేసినాం. అలాగే 39B అని రోడ్డు ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. 39B 6 కేసులు బుక్ చేసినాం. తప్పనిసరి అంటే నగర ప్రజలందరూ కూడా ఇట్టి సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఎవరు కూడా మీకు కేటాయించిన మలిగలలో కానీ, మీ షటర్లలో కానీ వ్యాపారం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఫుట్పాత్లు కానీ, రోడ్లు కానీ ఆక్రమించి మరి పబ్లిక్ ట్రాఫిక్ జామ్ చేసేరనుకో, పబ్లిక్ అంతరాయం కలిగించేరనుకో ఖచ్చితంగా 39B సిటీ పోలీస్ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఈరోజు 6 కేసులు నమోదు చేయడం జరిగింది. దయచేసి సహకరించండి. రాబోయేది మొత్తం దసరా, దీపావళి ఇవన్నీ పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది మరి పట్టణ ప్రాంతమే కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు, ఖరీదు చేయడానికి వస్తుంటారు, షాపింగ్ చేయడానికి వస్తుంటారు. ఎక్కువ మొత్తంలో మనకు వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఈ రకంగా ఆక్రమణలు చేస్తే మరి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా మీరు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించి మరి వచ్చి పోయే వాళ్ళ వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీ అంతా బాధ్యత వహించాలి. అదేవిధంగా ఏదైతే ఆక్రమణలు ఉంటే మరి రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ప్రమాదరహిత నిజామాబాద్లో మీరు కూడా మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం, సంకల్పమని స్వచ్ఛ భారత్ అభియాన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాధవ స్వామి అన్నారు. దేశవ్యాప్తంగా సేవా పక్షంలో భాగంగా ఓబీసీ మోర్చా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని బాడ్సి గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, స్వచ్ఛ భారత్ అభియాన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాధవ స్వామి యాదవ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం స్వచ్ఛ భారత్ గా ఉండాలన్న లక్ష్యంతో సంకల్పంగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని స్వామి యాదవ్ అన్నారు. భారతదేశం అంతటా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, గ్రామాలను మెరుగుపరచడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం.
సంకల్పం ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ గంగాధర్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు సర్పంచ్ శశాంక్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు సురేష్, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు జిఎస్ గంగాధర్, బూత్ అధ్యక్షులు మహేందర్, సతీష్, నర్సయ్య, రాములు, హెచ్ఎం సాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పొతంగల్ మండలానికి చెందిన పలువురికి సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం ఆర్థిక సహాయం చేశారు. సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. పొతంగల్ మండల కేంద్రంలోని పాత పొతంగల్ గ్రామానికి చెందిన నాగయ్య ఇటీవల మరణించడంతో ఆయన భార్యకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే పొతంగల్ మండలం జల్లపల్లి ఫారంకు చెందిన వాహబ్ కు పక్షవాతం రావడంతో ఆయనను పరామర్శించి ఆయనకు సైతం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ పాత పొతంగల్ గ్రామానికి చెందిన నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకుని నాగయ్య భార్య లక్ష్మికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. అలాగే జల్లపల్లి ఫారంకు చెందిన వాహబ్ కు పక్షవాతం రావడంతో ఆయనను పరామర్శించి ఆయనకు సైతం ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సహాయంలో ఆయన వెంట సుధమ్, నవీన్, టీమ్ కు తదితరులు పాల్గొన్నారు. స్వర్గస్థులైనారు. ఆ విషయము మా మండల అధ్యక్షుడు నవీన్ గారి ద్వారా మళ్ళీ దత్తు గారు వాళ్ళు మనకు తెలియజేసినారు. వాళ్ళు చాలా బీద పరిస్థితులు ఉన్నారు. ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరితే నేను వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే కొంత లక్ష్మి చేతికి ఆర్థిక సాయం చేయడం అయినది. ఇట్టి విషయము నవీన్ గారు, దత్తు గారు వేరే గ్రామ ప్రజలు తెలిపినందుకు వారి ద్వారా ఈ పేదలకు సాయం అందిస్తున్నందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బీదవారికి సహాయం చేయడం కన్నా సహాయం చేయించడంలో చాలా గొప్పతనం ఉంటుంది. అలాంటి గొప్పతనంలో నవీన్కి, దత్తు గారికి ఆ గుణం ఉంది కాబట్టి వాళ్ళు పేదలకు సహాయం చేసే గుణవంతులు కాబట్టి మాలాంటి వారితో వాళ్ళకు సహాయం ఇప్పించడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం, స్వచ్ఛ భారత్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు కలెక్టర్ సూచన. ఉన్నత స్థానాలకు చేరితే సమాజానికి సేవ చేసే అదృష్టం లభిస్తుందని స్పష్టీకరణ. ప్రమాదరహిత నిజామాబాద్ చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల చర్యలు. ఆక్రమణల తొలగింపుతో పాటు పలువురికి నోటీసులు. అనుమతులు లేకుండా వెలుస్తున్న అపార్ట్మెంట్లు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం, బంగారు, వెండి నగలు, నగదు మాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.